ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక అద్భుతమైన ప్రగతిశీలకరమైన నిర్ణయం ఏమిటయ్యా అంటే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు. ఇది ఒకటే కాదు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం అని చెప్పేసి ఇప్పుడున్న ఆర్థిక వనరులు సరిపోవడం లేదు, కాస్త రుణం తీసుకోండి అనే డిస్కమ్లకు సూచించింది. ఈ రెండు సంస్థలు ఏపీఎస్డిఎల్, సదరన్ పవర్, నాకు తెలిసి రెండు కలిపి 7,000 కోట్ల రూపాయల వరకు, లేదంటే 3,500 కోట్ల రూపాయల వరకు రుణం తీసుకొని మరీ ఆంధ్రప్రదేశ్లోని గృహాలకి ఇకపై స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు. ఒకవైపు విద్యుత్ శాఖ మంత్రి గారేమో కేవలం వాణిజ్య కనెక్షన్లకు మాత్రం పెడుతున్నాం అంటారు, మరొకవైపు మాత్రం మన వినియోగదారులు చాలామంది వాపోతున్న సంఘటనలు చూస్తూ ఉంటారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో ఈ గందరగోళమేం లేదు, మంత్రివర్గం క్లియర్గా ఉంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు మీద ఎక్కడ వెనక్కి తగ్గం అని. పైగా ఇందులోనే ఒక మతలబు ఉంది. నేను ఇప్పుడు చెప్పడం అనేది ఎర్లీ అవుతుంది, కానీ అదానీ సంస్థకు సంబంధించిన అదానీ గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళే ఈ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అదానీ మీద అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది కదా, చెప్తారు కదా, వీళ్ళు చెప్తారు, నాకైతే తెలియదు. మరి అది అమెరికా కుదరదు జగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జుట్టు పెట్టుకొని ఏడ్చకపోయి అమెరికా జైల్లో వేసి గ్వాంటనామా బేలో ఒక రొట్టె, ఆ రొట్టె మీద జాము వేసి తిను జగన్ అన్నట్లు కూడా కొన్ని కామెడీ ఛానళ్ళు ప్రసారం చేసాయి కదా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడేదో కట్టబెడితే ఇప్పుడు ఎందుకు ఇంకా ఇలానే చేస్తారు, కంటిన్యూ చేస్తారు? వాటిని రద్దు చేయాలి కదా. ప్రజాకంటక పాలనని విసిరేశారు, మరి ప్రజాకంటక విధానాలను కూడా విసిరేయాలి కదా. ఎందుకని అదానీ స్మార్ట్ మీటర్ని, అసలు ఈవెన్ అదానీ కావచ్చు, ఇంకొక జిఎంఆర్ కావచ్చు, మనం ఆ స్టాకులు కొనుక్కోవచ్చు. మీరు డబ్బులు కావాలంటే మార్కెట్లో లిస్ట్ అయినటువంటి ఆ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఆ కంపెనీల షేర్లు కొనుక్కోండి, బాగా ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఇవ్వాల్సింది ఇచ్చేసుకుంటూ వీళ్ళు హాయిగా హ్యాపీగా తమ పబ్బం గడిపేసుకుంటారు, స్టాక్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు జిఎంఆర్ అర్బన్ ఇన్ఫ్రా, ఆ స్టాక్ పేరు జిఎంఆర్ అర్బన్ ఇన్ఫ్రా, వీళ్ళది అదానీ గ్రీన్ ఎనర్జీ ఉంటాయి. వాటిలో ఈ స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నా కూడా ముందుకు వెళ్తున్నారు. క్యాబినెట్ భేటీలో దీన్ని ఓకే చేశారని కొలుసు పార్థసారథి గారే నిన్న చెప్పారు. క్యాబినెట్ డెసిషన్స్ని బయటకు వచ్చి చెప్తూ ఉంటారు కదా సమాచార శాఖ మంత్రి గారు. అలాంటప్పుడు స్మార్ట్ మీటర్లను తీసుకొని వస్తే ఇంట్లో బిగిస్తే నేలకేసి కొట్టండి అన్న లోకేష్ గారి మాట ఏమైంది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలి లోకేష్ గారు చెప్పండి. అంటే ఒక ప్రభుత్వ విధానాన్ని మళ్ళీ ఇక్కడ తెలివిగా ఉంటుంది. మేము అభివృద్ధి అసలు అంత దాకా కూడా అవసరం లేదు, మీరు చెప్పారు స్మార్ట్ మీటర్లు పెట్టము అని, పెడుతున్నారు, పగలగొట్టాలా వద్దా? దీనికి సమాధానం చెప్పండి సార్. స్మార్ట్ మీటర్లు ఎవరి జేబుల్ని నింపడానికి స్మార్ట్ మీటర్ల ప్రోగ్రాము. పార్టీలకు అతీతంగా అందరి మీద నెత్తి మీద పడుతుంది ఈ భారం. నేను వీడియో పెట్టలేదు, కానీ కాకినాడలో ఒక పాలబూతు నిర్వాహకుడు ఇలానే స్మార్ట్ మీటర్లతో వచ్చే అనర్థాల గురించి చెప్తున్నా. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే బిల్లు భారీగా వస్తే దాని గురించి కంప్లైంట్ చేస్తే విద్యుత్ శాఖ వాళ్ళు వచ్చి దాన్ని తనిఖీ చేసి రిపేర్ చేయలేము అంటే అదానికి సంబంధించిన వాళ్ళే వచ్చి దాన్ని రిపేర్ చేయాల్సి వచ్చిందట. అంటే అర్థం చేసుకోండి, స్మార్ట్ మీటర్లు కనుక బిగిస్తే ఎంత బిల్లు వస్తే అంత కట్టాల్సిందే, లేదంటే కనెక్షన్ కట్ చేస్తారు. తర్వాత వాళ్ళని విద్యుత్ శాఖ వాళ్ళని వచ్చి పిలిపించి రిపేర్ చేపిద్దామని వాళ్ళు చేయలేరు. ఇది ఆ సంఘటన చెప్తున్న నిజం, మనం చెప్పట్లేదు. ఆ సంఘటన ఆ పాలబూత్ నిర్వాహకుడు నెత్తినోరు కొట్టుకొని ఇదేంట్రా ఇలా అయిపోయింది, మా హయాంలోనే ఇలా జరిగితే ఎట్లా అని చెప్పేసి వాపోయాడు. ఇది కొన్ని పేపర్లో వచ్చింది, కొన్ని పేపర్లో రానివ్వరు ఇలాంటివి. మరి స్మార్ట్ మీటర్ల ప్రోగ్రాం ఎవరిది, ఎందుకు రద్దు చేయరు? ఇది మనది నాణ్యమైన ప్రభుత్వం కాబట్టి, ప్రజల గోడు వినే ప్రభుత్వం కాబట్టి దీని మీద వెనక్కి తగ్గుతారా లేదా? తగ్గేది లేదు, ఎందుకంటే అస్సలు తగ్గలేదని రుణం కూడా తీసుకోబోతున్నారు కదా. అప్పులు తీసుకొని మరి దీనికోసం అంటూ ఒక ప్రత్యేకంగా ఒక లైన్ స్మార్ట్ మీటర్ల కోసం ఒక సిస్టమే ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్తున్నారు. మరి దీన్ని వ్యతిరేకించకపోతే మన నెత్తిన భారీ బండ పట్టడం ఖాయం. ఇప్పటికే పడుతుందంటారు. దానికి గత ప్రభుత్వాన్ని నిందించేవాళ్ళు అలా నిందిస్తూ కూర్చోవచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. మన తడిగుడ్డతో గొంతు కోసే రకాలు చాప కింద నీరులాగా విస్తరిస్తున్న ప్రమాదాలను గుర్తించకపోతే ఆ తర్వాత ఏ పార్టీ వాళ్ళకైనా బ్యాండ్ బాజా బారాత్ అయిపోద్ది. బయట